హలో గాయ్స్, నేను మీ మనోజ్. సో మనమైతే యూట్యూబ్ లో 1 మంత్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో 1 మంత్ మనమైతే యూట్యూబ్ లో అనేది వీడియోస్ పోస్ట్ చేసి వచ్చాం కన్సిస్టెన్సీగా. సో ఈ 1 మంత్ నేను వీడియోస్ పోస్ట్ చేయడం ద్వారా నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి 215 సబ్స్క్రైబర్స్. సో అందరికి చాలా థ్యాంక్ యూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ. సో మెయిన్ గా నేను ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న కొత్తలో సో చాలా రీసెర్చ్ అయితే చేశాను. సో మన తెలుగులో అయితే ప్రాపర్ వీడియోస్ అయితే దొరకలేదు. ఎలా స్టార్ట్ చేయాలి, ఏం కంటెంట్ చేసి వ్యూస్ చేయొచ్చు, ఎలా చేస్తే మనం మనీ ఎర్న్ చేయొచ్చు, ఎలా చేస్తే మనం త్వరగా మానిటైజేషన్ చేసుకుంటాం మన ఛానల్ అయితే. సో మన తెలుగులో అయితే ఎవరు ప్రాపర్ గా చెప్పలేదు. సో మీకోసం అని నేను ఈ వీడియో చేస్తున్నాను. గైస్ లైక్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో మీద ఫోకస్ చేస్తున్నది కొత్తగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మనకైతే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుందాం అనే వాళ్ళ కోసం మాత్రమే. బట్ మిగతా వాళ్ళు కూడా చూడండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్ లో ఎక్కువ ఉపయోగపడచ్చు. ఇప్పుడు ఒకవేళ టైం లేకుండా వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అండ్ మోస్ట్ అందరు చెప్తుంటారు కదా, మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కనోళ్ళు మీ గురించి ఏమనుకుంటారో దాన్ని అయితే పట్టించుకోకండి అని. వాళ్ళు ఏమనుకుంటారు, పక్కకి వాళ్ళు ఏమనుకుంటారు. సో నేను చెప్పేది ఏమంటే వాళ్ళని పట్టించుకోండి. ఎందుకంటే మనకు సపరేట్ మోటివేషన్ వీడియోస్ అయితే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అనే మాటలే మనం మైండ్ లో పెట్టుకుంటే చాలు. ఒక్క రోజు మన సక్సెస్ తో వాళ్ళని కొట్టాలి. సో ఆ రోజు మీకు కావాలనుకుంటే వాళ్ళ మాటలన్నీ మన మైండ్ లో అయితే ఫిక్స్ చేసుకోండి. మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన సక్సెస్ చూసి ఆటోమేటిక్ గా వాళ్ళు డౌన్ అయిపోతారు. సో వాళ్ళు మనల్ని ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని మనం థింక్ చేయడం ద్వారా మనమే డీమోటివేట్ అవుతాం. సో అలా డిమోటివేట్ అవ్వకుండా ఆ మాటలన్నిటిని మోటివేషన్ గా తీసుకోండి. మనం ఇంకా తొందరగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి, మనం ఇంకా తొందరగా సక్సెస్ అవ్వాలి, మనం ఇంకా తొందరగా మనీ అయితే ఎర్న్ చేయాలని మనలో ఒక పట్టుదల అనేది వస్తుంది. సో అలాంటి పట్టుదల ద్వారా పుట్టినదే మన ఈ ఛానల్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నువ్వు ఇప్పుడు డైలీ పోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయి, సో డైలీ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయి. సో నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో అనేది మీకు తెలుసు. ఆటోమేటిక్ గా యూట్యూబ్ మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసామంటే సో దాంట్లో అనేది యూట్యూబ్ స్టూడియో మనం ఇన్స్టాల్ చేసుకుంటే సో మన అనలిటిక్స్ అనేవి అన్ని అక్కడ వచ్చేసాయి. సో అదైతే అస్సలు ఓపెన్ చేయకండి. ఎందుకు అది ఇన్స్టాల్ చేసుకోవాలంటే జస్ట్ మనం ఎప్పుడన్నా చూసుకోవడానికి తప్ప డైలీ అయితే ఓపెన్ చేయకండి. ఎందుకంటే కొత్తగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్ ఇదే. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు వీడియో పెట్టేస్తారు. సో ఈ రోజు వీడియో పెట్టేశాం కదా, సో 1 hour కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, సో 2 hours అయింది ఎన్ని వ్యూస్ వచ్చాయి, సో 3 hours అయింది ఎన్ని వ్యూస్ వచ్చాయి. సో ఇలా వ్యూస్ చెక్ చేస్తూనే ఉంటారు. సో అలా సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో లైక్స్ అనేది రావు, కామెంట్స్ అనేది రావు. ఎందుకంటే నీది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు. సో నువ్వు అసలు ఎవరు అనేది యూట్యూబ్ తెలియదు. సో మనం ఎవరు అని తెలిసేది కొద్ది రోజులు అయ్యాక. సో అప్పుడు నీ వీడియోస్ అనేది ఆటోమేటిక్ గా యూట్యూబ్ పుష్ చేస్తుంది నీకు వచ్చిన రీచ్ బట్టి. సో 1 week వరకు నువ్వు ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ అయినాయి, మనకి ఎన్ని సబ్స్క్రైబర్స్ అయ్యారు అనేది అయితే చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకున్నారంటే మీరు డిమోటివేట్ అవుతారు. ఏంటి రోజు నేను వీడియోస్ పెడుతున్నా కూడా నాకైతే సబ్స్క్రైబర్స్ అవడం లేదు, సో నేను ఏం తప్పు చేస్తున్నాను. ఒకటైతే గుర్తు పెట్టుకోండి, మీరు కంటెంట్ అప్లోడ్ చేసిన వెంటనే 10K వ్యూస్, 100K వ్యూస్, 1 million వ్యూస్ అయితే ఎవరికి రావు. సో అలా వచ్చిన యూట్యూబర్ అయితే ఇంతవరకు ఎవరు లేరు. సో మీకు రావడానికి వ్యూస్ రావడానికి చాలా టైం పడుతుంది. అది 1 year అవ్వచ్చు, 2 year అవ్వచ్చు, 3 year అవ్వచ్చు. సో దీనికంటూ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో నాకు వెంటనే సక్సెస్ కావాలి, వెంటనే మానిటైజేషన్ అయిపోవాలి, వెంటనే నేను మనీ ఎర్న్ చేసుకోవాలంటే కుదరదు. సో మీ కంటెంట్ అనేది యూనిక్ గా ఉండాలి. మెయిన్ గా మీరు ఆ వీడియోస్ లో కనిపించేట్లా కంటెంట్ పెట్టండి. ఎందుకంటే మీరే చేస్తున్నారు ఈ వీడియోస్, కాపీ కొట్టడం లేదు, వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి అప్లోడ్ చేయడం లేదు అనేది యూట్యూబ్ అయితే మిమ్మల్ని గుర్తిస్తుంది కంటెంట్ క్రియేటర్ గా. సో అప్పుడు మీ వీడియోస్ అనేవి ఇంకా కొంతమందికి అయితే ఎక్కువ పుష్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రా వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే మినిమల్ ఎడిటింగ్ తో రా వీడియోస్ అన్నా కదా అని మీరు అలా తీసేసి అలా అయితే అప్లోడ్ చేయకండి. మినిమల్ ఎడిటింగ్, ఎందుకంటే మీరు ఎంత బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ పెట్టినా కూడా సో కొన్నిసార్లు అనేది ఆ వీడియోకి రీచ్ రాదు. సో ఆ రీచ్ రానప్పుడు మీరు ఎంత కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసినా కూడా ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది, మీరు కూడా డిమోటివేట్ అవుతారు. సో అలా అవ్వకూడదు అనుకోండి, స్టార్టింగ్ లో జస్ట్ మినిమల్ ఎడిటింగ్ తో రా వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అయితే రా వీడియోస్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో అందులో కామెడీ అన్నా ఉండొచ్చు, లేదా కుకింగ్ ఉండొచ్చు, లేదా ఫ్యాషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మినిమల్ ఎడిటింగ్ విత్ సౌండ్స్ లేకుండా మీ వీడియో అయితే ఎవరు చూడరు. సో ప్రతి దానికి ట్రెండింగ్ ఆడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని 5 to 10 వాల్యూమ్ అయితే
సో ఇలా మీరు యాడ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఇంకా చూడాలి మీ వీడియోస్ అనే క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది. సో మీరు వితౌట్ సౌండ్స్ చేశారంటే వాళ్ళైతే మీ వీడియోస్ అయితే చూడరు, స్కిప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ రీచ్ అనేది తగ్గుతుంది. ఇదైతే నెక్స్ట్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి వాయిస్ ఓవర్. షార్ట్ వీడియోస్ కి మెయిన్ వాయిస్ ఓవర్. చాలా మంది ఏం చేస్తారంటే వీడియోలోనే వాయిస్ చెప్పేస్తారు అనమాట. సో అలా చేస్తే మీకు వ్యూవర్షిప్ అనేది తగ్గిపోవచ్చు. ఎందుకంటే మన వాయిస్ అనేది చాలా క్లారిటీ ఉంటుంది. పెద్ద పెద్ద క్రియేటర్స్ అంతా మైక్ అయితే సజెస్ట్ చేస్తారు. సో నేను మైక్ అయితే సజెస్ట్ చేయను, ఎందుకంటే మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం వీడియో క్లిప్స్ అనేది రికార్డ్ చేసి నెక్స్ట్ దాన్ని సో వీడియో అనేది నీట్ గా అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కడ కట్స్ లేకుండా. సో నీట్ గా ఎడిట్ అయిపోయాక ఒక పేపర్ పెన్ తీసుకొని స్క్రిప్ట్ అయితే రాసుకోండి. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పాలి, అసలు ఏం జరిగింది, ఏమిటి గురించి మాట్లాడుతున్నాం, సో నీట్ గా రాసుకొని దాన్ని అయితే ప్రిపేర్ అవ్వండి. సో రాసుకోమన్నాను కదా అని స్క్రిప్ట్ అంతా రాసుకోకండి. మెయిన్ పాయింట్స్ ఏమేమి చెప్పాలి, మన ఆడియన్స్ మనం ఏం రీచ్ చేయాలి, సో ఈ వీడియో ద్వారా మనం ఆడియన్స్ కి ఏం చెప్తున్నాం అనేది ఒకటి రాసుకోండి. సో అలా మనం రాసుకున్న వెంటనే దాన్ని 1-2 సార్లు అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఆ తర్వాత క్యాప్ కట్ లోకి వెళ్ళేసి లేదా ఏదైనా ఎడిటింగ్ యాప్ లోకి వెళ్ళేసి రికార్డ్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో ఆ రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా రికార్డ్ అయితే అయిపోతుంది. సో ఇలా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే రాసుకోకుండా చాలా టేక్స్ చెప్పేస్తారు. సో అలా చాలా టేక్స్ చెప్పడం ద్వారా కూడా డిమోటివేట్ అవుతారు. ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ చెప్పడం రాలేదు, వాయిస్ ఓవర్ చెప్పడం ఎందుకు వస్తుంది, మీకు అలవాటు లేని పని. సో ఇది 1 month కన్సిస్టెన్సీగా పోస్ట్ చేసి 1 month కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తే రాసుకొని, సో అప్పుడైతే మీకు అలవాటు అయితే అయిపోతుంది. సో నేనైతే మైక్ కొను, ఇవి ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో కంటెంట్ క్రియేషన్ ఏమేమి లైటింగ్ కొని ఇవన్నీ నేనైతే మీకైతే రికమెండ్ చేయను. ఎందుకంటే మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, దీంట్లో గ్రోత్ ఎంత ఉంటుందో డిస్గ్రోత్ కూడా అంతే ఉంటుంది. సో ఇది మీరు గ్రహించి స్టార్టింగ్ మన కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలంటే మీరు ఇంకా అంతగా కొనాలి అనుకుంటే ఒక ట్రైపాడ్ కొనండి. ఎందుకంటే ఇప్పుడు నేను షూట్ చేస్తున్నా, ట్రైపాడ్ స్టాండ్ పెట్టేసి నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది కాబట్టి నా దగ్గర లైటింగ్ కూడా లేదు కాబట్టి నేను ఓపెన్ ప్లేస్ లో షూట్ చేస్తున్నా. సో ఇలా ట్రైపాడ్ పెట్టేసి మనమైతే షూట్ చేసుకోవచ్చు. సో నేను రికమెండ్ చేసి అయితే ఓన్లీ ట్రైపాడ్, మైక్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మీరు వాయిస్ ఓవర్ మరీ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అయితే ఇచ్చుకొని. సో క్యాప్ కట్ లో మనకైతే నాయిస్ రిడక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఐసోలేట్ వాయిస్ అయితే ఉంటుంది. సో ఇందులో అయితే మనం మన వాయిస్ అయితే ఐసోలేట్ చేసుకోవచ్చు కంప్లీట్ గా. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సో ఇది మీకు రా వీడియో కూడా పెడతాను, ఎంత గాలి వస్తుందో మీరే చూడండి. సో దీన్ని అయితే నేను ఇలా మార్చేసాను, చిటిక్లో నేను ఇలా క్లియర్ గా మార్చేసాను. సో ఇలా ఉంటది అనమాట. సో దీనికోసం అయితే మైక్స్ ఏమి నేనైతే రికమెండ్ చెయ్యను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి తమ్నైల్స్. చాలా మంది అంటారు షార్ట్ వీడియోస్ కి తమ్నైల్ అయితే అవసరం లేదు, బట్ నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే తమ్నైల్స్ వల్లే ఆడియన్స్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. ఓకే, షార్ట్ వీడియోస్ కి తమ్నైల్ ఎవరు చూడరు, బట్ వాళ్ళు ఎప్పుడైతే నీ ప్రొఫైల్ అనేది విజిట్ చేస్తారో సో వాళ్ళు ఫస్ట్ చూసేది నీ తమ్నైల్స్. సో నీ తమ్నైల్స్ ఎంత అట్రాక్షన్ గా ఉంటే వాళ్ళు అంత అట్రాక్ట్ అవుతారు నీ వీడియో చూడడానికి. సో నువ్వు తమ్నైల్ అనేది ఇప్పుడేం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు స్టార్టింగ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి సో నీ వీడియోస్ లోనే 2-3 క్లిప్స్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని చాట్ జీపీటీకి ఇచ్చి సో క్రియేట్ ఏ ప్రొఫెషనల్ అండ్ సినిమాటిక్ థంబ్నెయిల్ అని ప్రాంప్ట్ ఇస్తే సో నువ్వు ఒక టైటిల్ ఏం పెట్టాలనుకున్నావు చాట్ జీపీటీ అది ఎస్సీఓ. సో ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మనం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో దాన్ని ఆప్టిమైజేషన్ చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా మన వీడియోస్ అయితే పుష్ చేస్తుంది. సో మీరైతే తమ్నైల్ లేకుండా, సరైన ప్రాపర్ టైటిల్ లేకుండా, సరైన హ్యాష్ ట్యాగ్స్ లేకుండా మీరు పెట్టారంటే మీ వీడియో అయితే పుష్ అవ్వదు. మీరు ఏమున్నా కూడా స్టార్టింగ్ లో రీచ్ వస్తేనే మీ ముందుకి ఇంకా రిటెన్షన్ అనేది బాగా పెరుగుతుంది, ఆడియన్స్ వల్ల రీచ్ వస్తుంది. సో మీరు ఫస్ట్ కి వీడియోస్ అనేది పుష్ కాకుంటే అది ఎందుకు పుష్ కాదంటే టైటిల్, తమ్నైల్, హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్, ఈ 4 అనేది మెయిన్ అనమాట. సో ఈ 4 మీరు ఎలా చేసుకోవాలంటే యూట్యూబ్ చాట్ జీపీటీలోకి వెళ్ళండి. చాట్ జీపీటీలోకి వెళ్ళి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను, సో నా వీడియో అయితే దీని గురించి, సో నా తమ్నైల్ అయితే ఇలా కావాలి, సో టైటిల్ అయితే ఏది పెడితే మేలు, సో డిస్క్రిప్షన్ దీనికి ఇవ్వు అని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, అన్ని అది వేస్తుంది. సో మీరు జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. సో దానివల్ల మీకు వ్యూవర్షిప్ అనేది ఎక్కువ వస్తుంది. నేను కూడా స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి పోస్ట్ చేస్తున్నప్పుడు నా వీడియోకి అయితే ఇప్పుడు వరకు వచ్చిన హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి 1.5K వ్యూస్, అది కూడా ఒక్క షార్ట్ కే. ఇంకా మిగతావన్నీ 1.3K, 1.4K. సో ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ 1 వీక్ నుంచి నేను వీడియోస్ పెడుతున్నాను, దానికైతే 200, 600, 700 వ్యూస్ వస్తున్నాయి. సో ఎందుకంటే నేను టైటిల్ దాన్ని అడగలేదు, నేను ఓన్ గా అప్లోడ్ చేసేస్తున్నాను యూట్యూబ్ లో. సో దానివల్ల కూడా నా వీడియోకి అనేది రీచ్ అవుతుంది. కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తే 1 డే గ్యారంటీగా మీరైతే సక్సెస్ అవుతారు, గ్యారంటీ అయితే నాది. సో డోంట్ గివ్ అప్ అంటిల్ యూ గెట్ సక్సెస్.
ఈ వీడియో కానీ 10K వ్యూస్ వస్తే నేను నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ అకౌంట్ అనేది ఎలా ప్రొఫెషనల్ గా బిల్డ్ చేసుకోవాలి, యూట్యూబ్ స్టూడియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో SEOకి తగ్గట్టు మనం కీవర్డ్స్ అనేది ఎలా ఇచ్చుకోవాలి, సో దాని సెట్టింగ్స్, నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, టైటిల్ ఎలా రాసుకోవాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, సో ఇవన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో నెక్స్ట్ వీడియో చేశాను. 10K వ్యూస్ అయితే కావాలి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాం అనుకున్నారో అది మీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా మీ రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. వీడియోకి ఇంతే ఉంటా. బాయ్.